నమస్కారం సార్. నమస్కారం అండి. కేటీఆర్ గారు ఆల్రెడీ నల్గొండలో సభ నిర్వహించారు. అంటే ఇంకా మళ్ళీ పూర్తిగా పార్టీ ప్రజలకు పూర్తి స్థాయిలో సభల ద్వారా వెళ్ళబోతుందా? కేసీఆర్ గారు కూడా ఇది సభ నిర్వహిస్తాను లేటెస్ట్ స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. ఏముంటుంది, మీ అందరూ జోష్ వస్తుందా? కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారంటే అందరికీ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, అందరికీ విపరీతమైన ఎనర్జీ వస్తుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. రెండోది ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు మనకు ప్రజలు ప్రతిపక్షం కల్పించి ప్రతిపక్షంలో ఉండమని చెప్పి ప్రజలు మనకు తీర్పిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మనము ప్రజల తరఫున మాట్లాడకూడదని ఎక్కడా లేదుగా. ప్రజల్లో ఉండాల్సిన నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. బహిరంగ సభ కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. మేము కూడా నిత్యము ఏదో ఒక ప్రజా సమస్యలు ఉన్న సమస్యలు మరి ఉండకపోతే ఎట్లాగా ప్రజల్లోనే ఉండాలి. అదర్వైజ్ ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆ రోజు ఎలక్షన్ రోజు వచ్చేసేసి ఓట్లు అడగడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు భారత రాష్ట్ర సమితికి ప్రతిపక్షంలో ఉండమని చెప్పి ఆ ప్రతిపక్షంగా అనుకూలంగానే వాళ్ళు సమస్యలు ప్రజా సమస్యలు లేవనెత్తుతున్నారు, ఇంకేం ఎత్తట్లేదు. అంటే ఆయన వస్తే ఆయన కూడా అన్నాడు, ఇవాళ దూరం నుంచి అన్ని గమనిస్తూ ఉన్నాను, నేను వస్తే ఒక దెబ్బ పెద్ద దెబ్బ వేస్తాను, మామూలుగా ఉండదని చెప్పి. ఆయనకున్న విజను, ఆయనకున్న రాజకీయ చతురత, ఆయన ఇది దానికి ఏంటంటే డెఫినెట్గా యూ విల్ డూ సంథింగ్ అని అయితే ఉంది. అది ఉందంటారా? 100%. దళిత బంధు ఫ్రీజ్ చేసిన అమౌంట్స్ రిలీజ్ చేశారంటున్నారు. మీ పోరాట ఫలితమా? కొంతేమన్నా రిలీజ్ అయ్యి మొత్తం అసలు ఇదే కాదండి. దళిత బంధు సంగతి పక్కన పెట్టండి. అసలు ఏది కూడా ఏ కార్యక్రమం కూడా సజావుగా సాగట్లేదు. ఏ కార్యక్రమం కూడా సజావుగా సాగట్లేదు. ఫండ్స్ ఏమంటున్నారు, వాడే చెప్తున్నారు కదా ఫండ్స్ లేవని చెప్పి. ఏ కార్యక్రమం సజావుగా సాగట్లేదు. ఏమైంది మరి? అక్కడ దాకా వెళ్ళక్కర్లా. మా మణికొండ మున్సిపాలిటీ తీసుకుంటే ఎప్పుడు ఏం అడిగినా సరే కానీ మా కమిషనర్ గారు ఫండ్స్ లేవంటారు పనులు చేయడానికి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, డ్రైనేజ్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏమండి పార్కులు కబ్జా అయిపోతున్నాయి, పట్టించుకునేవాళ్ళు లేడు. పార్కులు ఇట్లా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు అడిగినా ఏ కార్యక్రమం గురించి మాట్లాడినా దాని ముందు డబ్బులు ఫండ్స్ లేవంటారు. ఇప్పుడు మరి చూడాలి, మరి ఏదో మొన్న 231 కోట్లు ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ద్వారా వచ్చాయంటున్నారు. వాటిని ఎంత మాత్రం అభివృద్ధి కోసం ఉపయోగిస్తారో చూడాలి. 231 కోట్లు వచ్చినాయని చెప్పి తెలిసింది. దాటిని ఏ విధంగా మణికొండ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేస్తారని చూడాలి. ఇప్పుడు మరి అయితే ఇదివరకు తీర్మానం, మున్సిపల్ యాక్ట్ ప్రకారం తీర్మానం చేయాలి. కొన్ని తీర్మానాలు చూడండి ఎంత ఘోరంగా చేశారంటే వీళ్ళ పదవి అయిపోతుంది. అవును, 26తో అయిపోతుంది. ఆ రోజు ఫండ్ వీళ్ళు లాస్ట్ పెట్టిన కౌన్సిల్ మీటింగ్ రోజు ఆ రోజు 4 కోట్లు 5 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ తీర్మానం చేసింది 45 కోట్లకి. ఇప్పుడు రాబోయే దానికి మీరు ఇవాళ ఎట్లా తీర్మానం చేస్తారండి? దాన్ని కనీసం అబ్జెక్ట్ చేయరండి కమిషనర్ గారు? చేయాలి కదా, అడగాలి కదా. ఇప్పుడు 45 కోట్లకే ఎందుకు, 100 కోట్లకి చేసేయచ్చు కదా. 45 కోట్లకే ఎందుకు అంటే రాబోయే తరం అంతా ఇక మీరే చేసుకుంటారా? ఇప్పుడు ఇవాళ ఈ రోజున నార్మల్గా ఏదైనా తీర్మానం ఇప్పుడు మీ దగ్గర ఆన్ హ్యాండ్ ఆ రోజు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ 5 కోట్లు అండి. వాళ్ళు చెల్లింపులు చేయాల్సిన ఒక 10 కోట్లు ఉన్నాయండి. ఇంకా ఒక 10 కోట్లు అదనంగా టెండర్లు పిలుచున్నారండి. ఇవన్నీ కలిపి మీ 45 కోట్లకి మీరు చేస్తే అసలు మీరు మీ దగ్గర ఉన్న ఫండ్సే లేవని చెప్పి మీరు చెప్తున్న పక్కన నుంచి రాబోయే కాలానికి మీరు తీర్మానాలు చేసిందని అలౌ చేయడమే ఎంత పొరపాటు ఆలోచించండి. అన్ని చోట్ల ఇలాగే ఉందా? మిగతా సంగతి మనం మిగతా మున్సిపాలిటీల మీద అంత దృష్టి లేదు కాబట్టి తెలవదు కానీ బట్ ఇక్కడున్న పరిస్థితి బట్టి మీకు చెప్తున్నా. అంతవరకు ఇట్లా అయితే కమిషనర్ గారు కూడా రేపు పొద్దున అంటారు కదా గొడవ చేసి అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాము. మీరు రాబోయే కాలానికి మీరు ఎట్లా చేస్తారు? రేపు పొద్దున అసలు ఆయన సీట్లో ఉండాలి కదా. అవును, ఎవరు మార్చినట్టున్నారు కమిషనర్ మార్చలా, స్పెషల్ ఆఫీసర్స్ వేశారు కదా. స్పెషల్ ఆఫీసర్స్ వేశారు. 45 కోట్లకి మీరు తీర్మానాలు చేయడం అనేది ఎంతవరకు సబబు అసలు అధికారంలో లేనప్పుడు? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.